హే గాయ్స్ అనదర్ మినీ వ్లాగ్. మీలో ఎంతమందికి ఇవి తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా ఫేవరెట్ అండి. మా హస్బెండ్కి కూడా ఇష్టం, కాకపోతే తక్కువ తింటారు. ఎప్పుడు నేను బయటికి వెళ్ళినా లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళినా కానీ ఇవి కన్ఫర్మ్గా తీసుకుంటూ ఉంటాను. ఇంక ఇలా తీసుకోవడం చూసి మా హస్బెండ్ కూడా నాకు ఇవి ఇష్టమేమో అనుకొని నేనైతే తీసుకొచ్చేసారు. ఇవైతే మా సైడ్ శనక్కాయలు అంటారండి, కొంతమంది సైడ్ ఏమో తప్పడకాయలు అంటారు. ఇవి గ్రౌండ్ నట్స్ అండి, చాలా బాగుంటాయి టేస్టీగా. ఎలా చేసుకోవాలి ఏంటో అందరికీ తెలుసు, కాకపోతే వీటి గురించి కొంతమందికి తెలియదు కదా, అందుకే చెప్తున్నాను. ఇవి హెల్త్కి చాలా మంచిదండి. ఎవరైనా వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే ఇవి ట్రై చేయండి. ఎప్పుడైనా హెల్తీగా లేకపోతే జిమ్ చేసేవాళ్ళు, డైట్ చేసేవాళ్ళు ఇవి ఫాలో అవుతే మాత్రం వెంటనే మనకి రిలీఫ్ అనేది వస్తుంది. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగుతుందండి. వీటి వల్ల బెనిఫిట్స్ ఎప్పుడైనా కానీ మీరు గూగుల్ చేసినా లేకపోతే యూట్యూబ్ చేసినా కానీ చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇలాంటివి అప్పుడప్పుడు వీక్లీ ఒక 1 టైం అయినా కానీ తింటూ ఉండండి, హెల్త్కి మంచిది. ఇలా నాకైతే చాలా ఇష్టం అండి. నేను ముందుగానే వాష్ చేసేసుకొని దాంట్లో కొంచెం టేస్ట్కి తగిన సాల్ట్ కూడా వేసుకున్నాను. మళ్ళీ టేస్ట్కి తగిన సాల్ట్ అంటే నువ్వు ఇప్పుడే టేస్ట్ చేసావా అనుకోకండి, ఎందుకంటే మనకి తెలిసిపోతుంది కదండి వాటర్ని బట్టి మనం ఎలా సాల్ట్ వేసుకోవాలో. సో నేను అలా అయితే వాటర్ వేసేసుకొని నాకు ఒక 15 మినిట్స్ అయితే టైం పట్టింది ఇలా ఇవి కుక్ అవ్వడానికి. ఇలా బాయిల్డ్ అయ్యాక వాటర్ సపరేట్ చేసేసి ఒక దానిలో సర్వ్ చేసేసుకున్నాను, ఒక బౌల్లో. అయితే మాత్రం ఇవి నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయండి. చిన్నపిల్లలకి ఇవి పెడితే చాలా మంచిది. హెల్త్ పరంగా అయినా కానీ లేకపోతే టైం పాస్కైనా, పిల్లలకి లంచ్ బాక్స్లో ఎప్పుడైనా స్నాక్స్గా తింటూ ఉంటారు కదా, ఆ టైంలో ఇవి పెట్టి పంపించండి. హెల్త్కి మంచిది అండ్ వాళ్ళకి నచ్చుతుంది. గ్రౌండ్ నట్స్ అంటే ఎవరికైనా ఇష్టంగా తింటారు కదండి. సో ఇవి అప్పుడప్పుడు ఒక వీక్లీ 1 టైం అయినా కానీ పిల్లలకి పెడుతూ ఉండండి, చాలా మంచిది. ఇలా తినడం వల్ల మనం ఎక్కువగా బ్రెడ్స్లో పీనట్ బటర్ యూస్ చేస్తాం కదా, సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.